రేణు రనా ఓం శ్రీ గురుభ్యో నమః. కంచికి వెళ్ళాలి, వెండి బల్లి బంగారు బల్లిని తాకాలి అని అనుకుంటున్నారా? కానీ కుదరడం లేదా? అయితే హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒక పురాతన దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1000 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆది నారాయణ స్వామివారు స్వయంభుగా వెలసిన ప్రసిద్ధ ఆలయం. ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఒకసారి దర్శించుకుంటే చాలు, మళ్లీ మళ్లీ దర్శించుకునే అనుభూతిని కలిగిస్తున్న కంచిని పోలిన ఆలయం. కంచికున్న ప్రాధాన్యత ఏంటి? అంతటి ప్రాధాన్యత కూడా ఈ కొడకంచికెందుకుంది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంకి వెళ్ళాలి. 2 వైపులా చెరువులు, చుట్టూ పచ్చిక బయలు, మధ్యలో గరుత్మంతులపై స్వయంభుగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆది నారాయణ స్వామివారి దేవాలయం. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన స్వామివారి విగ్రహాన్ని కొడకంచి అల్లాని వంశస్థులు ప్రతిష్ఠించారు. ఆలయంలో స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఆలయం చరిత్రలోకి వెళితే 1000 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన అల్లాని రామాజీరావు గారికి స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకుని వచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి అల్లాని రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు. కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి నేనున్న స్థానానికి తీసుకుని వెళుతుందని చెప్పారు. మరుసటి రోజు ఆ గరుడ పక్షి వెంటనే అల్లాని వారసులు వెళ్లారు. ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది. అల్లాని వారి వంశస్థులైన అన్నదమ్ములు మాకు కావాలంటే మాకు కావాలి అని అనుకున్నారు. అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి, మీ ఎద్దుల బండికి మా ఎద్దులను కడదాం, అవి ఎక్కడికి పోతే అక్కడ స్వామివారిని అక్కడే ప్రతిష్ఠిద్దాం అని అనుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో అందరూ నిద్రించారు. మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరి చివర అడవిలో ఉన్న పెద్ద కొండపై స్వామివారు స్వయంభుగా వెలిశారు. అప్పుడు అల్లాని రామాజీరావు గారు ఆ గుట్టపైనే స్వామివారికి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి కంచిలో ఏ విధమైన పూజలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా పూజలు జరగాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో ప్రారంభమవుతాయి అంటున్నారు. రేణు కంచికి వెళ్లకుండా కొడకంచి మాత్రం వెళ్లాలని తెలంగాణ పల్లెల్లో వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆలయంలో
తమిళనాడులోని కంచి ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లి ఉన్నట్లుగానే ఈ ఆలయంలో కూడా బంగారం వెండి బల్లులు ఉన్నాయి. కంచికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయం ఉంటుందంటున్నారు ఆలయ అర్చకులు. అందుకే కంచి ఆలయంలో ఉన్నట్లే ఈ విష్ణు గర్భగుడి పైకప్పుకి బంగారం వెండి బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటున్నాయన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతూ ఉంటామంటున్నారు. ఇక ఈ కొడకంచి ఎలా వెళ్ళాలి అనే విషయానికి వస్తే, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఈ కొడకంచే అనే గ్రామం ఉంది. మీరు బస్సుల ద్వారా గాని సొంత వెహికల్స్లో గాని వెళ్ళడానికి అవకాశం ఉంది. పటాన్ చెరువు నుంచి జిన్నారంకి బస్సులు ఉంటాయి. బస్సు సౌకర్యాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నా నా రేను రే